వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, పెన్షన్కు సంబంధించి నేడే బిగ్ అప్డేట్ అనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వీడియో చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ చుట్టూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ స్థానంలో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టింది. యూపీఎస్లో చేరాలనే ఖచ్చితమైన నిబంధన ఏది పెట్టలేదు. ఎన్పిఎస్లో కంటిన్యూ అవ్వాలనుకునే ఉద్యోగులు అలానే కొనసాగవచ్చు. ఇక యూపీఎస్లో చేరాలనుకునే ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఫామ్ 6Aను శుక్రవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అయితే రిలీజ్ చేయనుంది. ఈ ఫామ్ ఈ ఏడాది డిసెంబర్ 4 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు భవిష్య ఈహెచ్ఆర్ఎంఎస్లో ఆన్లైన్ మాడ్యూల్స్లో అందుబాటులో ఉంటుంది. ఈహెచ్ఆర్ఎంఎస్లో ఉన్న పదవీ విరమణ చేసే అధికారులు ఫామ్ 6A దరఖాస్తు నింపాలి. ఈహెచ్ఆర్ఎంఎస్ ద్వారా అంటే సూపర్ న్యూమరేషన్ కేసులకు మాత్రమే. ఈహెచ్ఆర్ఎంఎస్లో లేని పదవీ విరమణ చేసే అధికారులు భవిష్యత్తులో ఫామ్ 6A నింపాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక శుక్రవారం ఈహెచ్ఆర్ఎంఎస్లతో ఏకీకరణతో పాటుగా కొత్త ఫామ్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త ఫామ్లో మొత్తం 9 రకాల ఫామ్లు అయితే విలీనం చేసినట్లు చెప్పారు. పదవీ విరమణ తరువాత పెన్షన్ చెల్లింపు ప్రారంభమయ్యే వరకు మొత్తం పెన్షన్ ప్రాసెసింగ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడానికి ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. ఇది మొత్తం పెన్షన్ ప్రక్రియలో పేపర్లెస్ ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది. గతంలో మాదిరి పెన్షనర్లు తాము పూరించిన లేదా మిస్ అయిన ఫామ్ల గురించి ఇకపై ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని మనకైతే సమాచారం అందుతుంది. అదేవిధంగా ఈహెచ్ఆర్ఎంఎస్ ఉపయోగించి రిటైర్మెంట్ అయ్యే అధికారులు ఫామ్ 6Aని పూర్తి చేస్తారు. సూపర్ న్యూమరేషన్ కేసులకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది. అయితే ఈహెచ్ఆర్ఎంఎస్లో లేని ఉద్యోగులు భవిష్యత్తును ఉపయోగించి దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. కొత్త ఫామ్లను ఇప్పటికే ఉన్న 9 రకాల ఫామ్లు లేదా ఫార్మాట్ 6, 8, 4, 3A, ఫార్మాట్ 1, ఫార్మాట్ 9, FMA, 0 ఆప్షన్ ఫామ్లను విలీనం చేశారు. ఈ మార్పుకు అనుగుణంగా సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని రూల్స్ 53, 57, 58, 59, 60కి సవరణలు చేశారు. ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను కేవలం ఒకే ఒక్క సంతకంతో పూర్తి చేయవచ్చు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభించే వరకు పెన్షన్ ప్రాసెసింగ్ వర్క్ ఫ్లో మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్లోనే జరగనుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.